ప్రూవ్స్ వర్కింగ్. నాలో ఒక భగవత్ శక్తి ఉందనే విశ్వాసంతో ప్రజలు నా దగ్గరికి వస్తారు. ఏదో రోగంతో కొందరు నా దగ్గరికి వస్తారు. నేను ఇచ్చే మందులో ఏదో టాలిస్మాన్ పెట్టి ఏదో చేసో మిరకిల్స్ చేయను. వాడు నా దగ్గరికి విశ్వాసంతో వస్తాడు కనుక నేను కాన్షియస్నెస్ లెవెల్లో వర్క్ చేసి భగవంతుడిలో విశ్వాసం వాడిలో దృఢంగా ప్రవేశపెడతాను. నేను ఇచ్చే మందులో భగవత్ శక్తి ఉందనే విశ్వాసంతో వాడికిస్తాను. అందుకనే అది పనిచేస్తుంది. అయితే మరి మీరు భగవంతుడే కదా అని ఒకరు అన్నారు. దానికి ఆయన సమాధానం, నేను భగవంతుడిని నేను అనుకోకూడదు. అలా అనుకున్నందువల్ల నాకేం లాభం? ఏమీ లేదు. నిజంగా భగవంతుడు కూడా నేను భగవంతుడిని అనుకోకూడదు. వివేకానందుడంతటి వాడు రామకృష్ణుని కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ భగవంతుని కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ రామకృష్ణుడు గాడ్ కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. రెంటికి తేడా ఏమిటి? రామకృష్ణుని సంస్కారాల కొద్దీ ఏదైతే అతను అనుభవించాడో అదే వివేకానందుడు అనుభవించాడు. సంస్కారాలను అధిగమించి పొందిన భగవతత్వానుభూతి వివేకానందుడు పొందలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తాను భగవంతుడిని అంటున్నాడు. అది తప్పు. తాను ఏమనాలి? నాలోని భగవత్ శక్తిని మీ అందరికీ క్షేమం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను అని హంబుల్గా ప్రేయర్ చేయాలి. ఇంకా నాలోని ఈ శక్తి అపోజిషన్ మెంబర్స్లో కూడా ప్రవేశించుగాక, వారిని సన్మార్గంలో పెట్టుగాక, నా చేత తక్కువ మాట్లాడించి క్రియ ఎక్కువ చేయించుగాక అని హంబుల్గా ప్రార్థించాలి. అది కర్తవ్యం. అంతేగాని నేనే భగవంతుడిని అంటే అహంకారం పెరగడం తప్ప వేరే లాభం ఏమీ లేదు. జీవుడి ఉత్తర జన్మ విషయం ఆ నిర్ణయం గురువుదే. సాధకుడు ఎట్టి మృత్యువును కోరుకోవాలి. ఉత్తమ సాధకుడు తన మనోబుద్ధి చిత్త అహంకారములు గురుమయం చేసుకోవాలి. గురు స్మరణతో అంతము ఘడియలంతం కావాలి. ఈ ప్రపంచం ఈషన్ మాత్రం గుర్తుకు రాకూడదు. ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూచర్ లైఫ్ ఈజ్ ద లాస్ట్ మినిట్ కాన్షియస్నెస్. జన్మంతా దొంగతనం చేసి ఎటువంటి బతుకు బతికినా అంతిమ ఘడియలో భగవద్ధ్యానంలో మరణిస్తే ఉత్తర జన్మకి ఈ జన్మలో కర్మకి సంబంధం ఉండదు. గురుస్మరణతో ప్రాణం విడిచిన సాధకుడు ఉత్తరగతిని నిర్ణయించేది గురువు. కో ఎగ్జిస్టెన్స్. ఏం చెయ్యాలో అది గురువు నిర్ణయం. నేను శిష్యుణ్ణి, నీవు నా గురువువి అంటే ఇంకా నేను అనే అహంకారం ఉంది కదా, అది ఉన్నంత వరకు గురువుని నా అంతిమ క్షణాల్లో నీవే నా మనోబుద్ధి చిత్త అహంకారాల్ని ఆక్రమించు అని ప్రార్థించాలి. అహంకారం సంపూర్ణంగా గురువుకు అర్పించి తను వేరే లేక గురువుతో ఐక్యం పొందిన జీవుడు వేరే తలుచుకునేందుకేముంది? ఒకరోజు హైదరాబాద్ ఇంట్లో 1984లో పనికిరాని సామాను భీమిలి పంపించేయాలని గురువుగారు అలమార్లు సర్దుతున్నారు. పూజా గదిలో అలమారు తెరవగానే ఒక కట్ట అప్పడాలు గబుక్కన గురువుగారి మీద పడ్డాయి. అన్నీ అలమార్లో పెట్టేశారు. ఒక పావుగంట అయ్యాక కింద పడ్డ అప్పడం ముక్కని వంగి తీసుకుని తిన్నారు. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటూ తిన్నారు. అప్పుడు ఆయన అడిగారు, ఇప్పుడు ఈ అప్పడం ముక్క ఎందుకు తిన్నారు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. దానికి ఆయన సమాధానం, సంబడీ వాంటెడ్ దట్ ఐ షుడ్ ఈట్. ఈ కింద పడ్డ ముక్కలోంచి యాక్చువల్గా నాకు వాయిస్ వినిపిస్తోంది. నేను తినాలని గాఢంగా కోరుకోవడం వల్ల తింటున్నాను. ఇంకో ప్రశ్న, ఫిజికల్గా కనపడింది భగవంతుడికి ఇచ్చినప్పుడు కూడా ఇంతేనా? సమాధానం ఏమిటి? ఇంతే. అక్కడ భగవంతుడు అర్పించిన దానిలో రసాన్ని, రుచిని స్వీకరిస్తాడు. మెటీరియల్ అలానే ఉంచుతాడు. మనం ఏదన్నా తింటే దాని రుచి ముఖ్యం కదా, అది ఆయన స్వీకరిస్తాడు. హీ టేక్స్ ద ఎసెన్స్. Biography. One person asked, Master, I have taken up the work of your biography, but then I realized what a fool I am. What do I know of you? What do I understand of you? How can I write about you? For that, Master replies, biographers are of two kinds. One, spiritual men biographies. Two, political or other great men. Second is not our concern. There are several biographies of masters. అందులో వాళ్ళ erratic behavior గురించి కూడా చెప్తారు. I want your biography not as a 1000th one,
but one in 1,000. It must have its right place in literature. Now, what are the qualities of a biographer? 1. Observation. This you have. You have closely watched me in social, domestic, and other friends. You have ample information. 2. Ability. Ante, a common man is governed by conscience. In my case, it is consciousness. ఇంటలెక్ట్తో ఎంత స్టడీ చేసినా, ఎంత రాసినా, ఎంత ప్రైజ్ చేసినా, ఎంత కండెమ్ చేసినా అది ఇన్ఎడిక్వేటీ అవుతుంది. అడరేషన్తో కామెంట్ చేసినా ఇన్ఎడిక్వేటీ అంటాను. యూ మస్ట్ బి ఎన్ అబ్జర్వర్. లెట్ ద సర్వెంట్ ఇంటలెక్ట్ రిపోర్ట్ త్రూ లింగ్విస్టిక్స్, బట్ లెట్ యు నాట్ బి ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఇంటలెక్ట్. యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, question yourself if you are transparent. If you have or do not have any secret with your master, are you still? Are you at peace? Are you tranquil? If these conditions are fulfilled like the moon in still waters, your master will reflect in your consciousness and you will be an observer only. This is no easy task, and such reporting, I call it ability. You have the tenacity, and I have given a green signal some time ago. But to achieve the ability, you must grow, and grow to such heights. Your biography, as it will be a report from consciousness level, shall touch the core of the truth seeker, for it comes from truth. That is the real benefit. Firstly, to yourself, you will be enriched. Such enrichment is to be longed for. It will be wonderful, exciting. You will see the wide spectrum of your master. You have the tenacity to do it. You are the fittest on the spot. I have spoken millions of words to you. Quote me extensively. Let there be flashbacks and then narration. You present your master in a vista vision as father, friend, guru, and so on. A photograph is just the picture, but the painting of the person reveals the personality itself. It is permanent impression. This biography should be one such. It is no easy matter, but grow, you will achieve it. I have hope that you will do it. This coming and staying in Bhimli is an opportunity. Continue your exercise. This becomes a sadhana and you will grow. That is why I have permitted you to write my biography. A Brahmin went to Shirdi Baba and asked him, Master, I want to write your biography. What do you know or understand about me? He said. The reply was, I don't know anything. Then Baba said, Tad vidhena pranipadena pariprashnaya. The Brahmin wrote in those days when the medium of communication was so little. This book did wonders in society. I want you to point out my foibles. He was irritated frequently or something like that. Then, with the circumstance, and hold somebody responsible for his behavior. Oka event, 2-3 రకాల ఎలా డీల్ చేశానో చెప్పు. He blessed that it shall be done. Master said, చూడు, మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు చక్కగా శుచిగా స్నానం చేసి వండుతాం. ఏ రోజైనా పర్వాలేదు. ఈ ఒక్కరోజే స్నానం చేయకుండా వండారనుకోండి, అది అశుచి, అనాచారం. మీ ప్రిన్సిపల్ బ్రేక్ అవటమే కాక యూ విల్ బి డూయింగ్ గ్రేట్ డిస్సర్వీస్ టు అనదర్ బ్రాహ్మణ్. వాడికి కూడా ఆ అశుచి అన్నం పెట్టారు కనుక. బయోగ్రఫీ అంతే అనుకో. ఫర్దర్ బయోగ్రఫీ గురించి అన్నారు. నాలో ఏ కాంప్లెక్సిటీ మీకు కనిపించినా అది జస్ట్ పెరిఫెరల్. ద స్పిరిట్ బిహైండ్ ఈజ్ ఇంపార్టెంట్. Ability is therefore required to understand it. I may be greater or I may not be great, but I am significant. నా శరీరం మీద నాకు ఒకసారి కోపం వస్తుంది. ఎందుకంటే it does not allow me to do what I want. I welcome suffering, but I want privacy to suffer. ఎంత సఫరింగ్ ఉన్నా పబ్లిక్లో అన్నోటిస్డ్గా ఉంటాను. కానీ నేను ఏదైనా ఇంపార్టెంట్ కార్యం చేయదలుచుకున్నా, థాట్ వచ్చినా, ఈ సఫరింగ్ నన్ను ఆ పని చెయ్యనివ్వకపోతే ఐ గెట్ యాంగ్రీ విత్ దిస్ బాడీ విచ్ ఈస్ ఇన్ నో వే యూస్ఫుల్ టు మీ, విచ్ ఐ వాంట్ టు త్రో అవే ఇన్ ద గార్బేజ్. ఇట్ ఈస్ ఎ రట్. నాకు ఎందుకో పనికిరాని ఈ శరీరాన్ని చూస్తే ఒకసారి నాకు అంత కోపం వస్తుంది అన్నారు.
తర్వాత మాస్టర్స్ మోడెస్టీ గురించి, అలాంటిది ఎక్కడా చూడం అంటే అన్నారు, మహావిష్ణువు వామనుడై బలి ముందు చెయ్యి చాపితే ఆయన వినయమే గోచరం అవ్వాలి. భృగు విష్ణువుని తంతే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఈ మోడెస్టీ వల్ల ఆయనకేం నష్టం? నష్టం లేని పనిలో కష్టం ఏమిటి? సరే, పేరయ్య శాస్త్రి గురుగారు స్వయంగా ఇంటికి వెళ్ళి పిలిచినా గాయత్రి పెళ్లికి రాలేదు. అమ్మగారు పోయినా కట్టసి కాల్కి కూడా లేదు. పర్సనల్ ఫ్రెండ్గా ఉండి అలా బిహేవ్ చేసి వేళాపడా లేక నా ఇంటికి వచ్చి డబ్బు కోసం నా దగ్గరకు వచ్చిన సెల్ఫిష్ మ్యాన్గా బయటపడ్డాడు. ఆయన ఎంతో స్కాలర్ అనుకున్నాడు. అవును, నేను అవునంటే నాకేం నష్టం? ఆయనకి తృప్తి. అయ్యా మీరు స్కాలర్ అన్నారు, లేకపోతే ఆ అహం దెబ్బతింటుంది అంటే మోడెస్టీ ప్లస్ హీ సాటిస్ఫైడ్. యాంగర్ ఇస్ అన్నోన్ టు మీ. నన్ను ప్రేస్ చేసినా కండెమ్ చేసినా ఒకటే. మీ ఇంటికి పెళ్లికి పిలిచి ఫ్రంట్ రోలో కూర్చోబెట్టిన బాజాల వాళ్ళ వెనక నేను కూర్చున్నా నాకు ఒకటే. నన్ను గుర్తిస్తే మీకు సాటిస్ఫాక్షన్, అంతే. నాకు రెండూ ఒకటే. ఐ వాంట్ టు బి అన్నోటిస్డ్ బై మై సెల్ఫ్. ఇంత మీరు వింటున్నారు. ఇలా మనం కలిసి ఉండడం డెస్టైన్డ్. డెస్టైన్డ్ అంటేనే ఎలిజిబిలిటీ అని వేరే చెప్పక్కర్లేదు. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఆల్ ఐ టోల్డ్ యూ అమౌంట్స్ టు get rid of all the foreign matter, remain unpolluted. Even the thought of God is pollution, because name and form are attributed. Pure consciousness reflects in purity only. I say Bharatam is the biography of Krishna. Who could write that? Then I asked Master, can everything be written, even what you told a few things in private? Master said, what is secret about anything? What is secret today becomes open secret after some time. అజ్ఞాతవాసవానికి పాండవులు వెళ్ళినప్పుడు అది సీక్రెట్. వ్యాసుడు చెప్పేసరికి సీక్రెట్ ఏమైంది? నో లాంగర్ ఇట్ రిమైన్స్ ఏ సీక్రెట్. కృష్ణుడి గురించి చెప్పని విషయం లేదు వ్యాసుడు. అర్థమైందనుకుంటాను అన్నారు. లవ్ ఈజ్ ఎ ఫోర్స్. మాస్టర్స్ జ్ఞాన ప్లేన్ వేరు, మెటీరియల్ ప్లేన్ వేరు కాదు. టోటల్ అసోసియేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ విత్ హిమ్ రావాలి అన్నారు. కాన్షియన్స్ క్లీన్గా ఉంటే తప్ప ఏ సాధన సాగదు. నో ఫోర్స్ ఆఫ్ ఎర్త్ కెన్ స్టాల్ మీ. ఐ నో దట్ ఐఎమ్ మోర్ పవర్ఫుల్. కానీ నా ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క క్షణం తల వంచుకున్నా అది తల వంపే. ట్రూత్ఫుల్నెస్, గాడ్ అండ్ లవ్ ఆర్ సినానిమ్స్. భగవాన్, బుద్ధ, దే ఆర్ ట్రూత్ఫుల్. హరిశ్చంద్రుడు సత్యం అనే ప్రిన్సిపల్కి స్టిక్ అయి నానా కష్టాలు పడ్డాడు. బుద్ధుడు అహింస వద్దన్నాడు. అంటే ఏమిటి? విష్ణువే వచ్చి రాక్షస సంహారం చేస్తానన్నా హింస వద్దు వద్దు అంటాడు. యజ్ఞంలో బలి ఇవ్వాలని వేదమే చెప్పింది అంటే అది హింస. అయితే వేదమే వద్దు పొమ్మంటాడు. దానికంతా కారణం లవ్. ఇన్ఫినిట్ లవ్ ఇన్ ద కోర్. కంపాషన్ ఇస్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. లవ్ ఇస్ ఎ ఫోర్స్. ట్రూత్ ఇస్ ఎ ఫోర్స్, వెరాస్ కైండ్నెస్ ఇస్ ఎ వర్చ్యూ. లవ్, ట్రూత్, గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ట్రూత్ఫుల్గా ఉన్నవాడే విశ్వప్రేమ ఉన్నవాడు. వాడు భగవంతుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తాడు. కృష్ణుడు గీతలో జ్ఞానపరంగా చెప్పాడు, సచ్చేది ఎవరు, పుట్టేది ఎవరు, చంపేవాడివి నువ్వా, ఏ జన్మలో ఎవరు ఎవరో, స్వధర్మో నిధనం శ్రేయ అంటూ బోధిస్తాడు. నేను 854వ మాట ఈ మాట చెప్తున్నా. నేను సూర్యుడికి చెప్పాను, దేవతలకి చెప్పాను, ఇంద్రుడికి చెప్పాను. ఇలా అంటే సత్యం అనాది. అది ఎప్పటికీ నిత్యమైనదని తెలియటం లేదు. ఈ సత్యము, అహింస, జ్ఞానము ఇవి భగవద్విభూతులు. జైనం కూడా వైరాగ్యం చెప్పింది. అంటే సర్వసంగ పరిత్యాగం చేశాక అహింస అందులో భాగమే కదా. పురుగు కాలికి వస్తుందేమో అని పక్క నుంచి వెళ్తాడు. వైరాగ్యం కూడా భగవద్విభూతే. Therefore, each path is full, complete and capable of delivering goods. సత్యం గురించి నేను వాడు చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఆనెస్ట్గా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అన్క్లీన్గా అంటే కాన్షియన్స్ క్లీన్గా ఉండి తీరాలి. దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్, ఫర్ క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్. విశ్వ ప్రేమ. వన్స్ మాస్టర్ సెట్, I have cast 13,000 horoscopes over a period of 30 years. He further said, I was sitting in the office and in 1950, two gentlemen came to me. They gave me a horoscope and asked for predictions. They wanted to know whether that chap would ever get married.
Then I said, he will not get married since he has not been living. They are surprised. That individual died a few years back. I banged them, saying that they can't play with science. Then they gave another horoscope, asking me whether she would be married. I replied, the horoscope belongs to he and not she. They fell at my feet in the office itself. Another case. Not horoscope, but something else. One DIG misbehaved with me too many times. One day he said, people say you give predictions. Tell me something now. I said, you may not be here, sir, in a week's time. Within a week, he received suspension orders. There were dozens of congratulations from various people. One district collector said, Mr. Murthy, you have proved the existence of God. ఒకసారి గురువుగారికి కాఫీ ఇస్తే అది తాగి నీవిచ్చిన కాఫీ అజ్ఞానానికి దోహదకారి అవుతోంది అన్నారు. అంటే ఏమిటి అంటే, కాఫీ చాలా బాగుంది, ఇంత మంచి కాఫీ తాగితే రేపు మళ్ళీ ఇలాంటి కాఫీ తాగాలని అనిపిస్తుంది. ఒకదానిపైన కోరిక పుట్టించేది ఏదైనా అజ్ఞానానికి దారితీస్తుంది. అందుకని అలా అన్నారు. గురువు గారి నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు జ్ఞానమయం. మహాభినిష్క్రమణం. బరువెక్కిన గుండెలతో రాయబడుతున్న వాక్యాలివి. 1928 డిసెంబర్ 21 మార్గశిర శుద్ధ నవమి శుభఘడియల్లో వ్యోమాతీతుడు దివి నుంచి భూకి దిగి తన చిన్నారి పాదాలతో నేలను తాకగానే ఆ పరశివ పాద స్పర్శతో పులకించింది పుడమి తల్లి. అనేక కార్యక్రమాలను అవలీలగా చేసి చూపించి చివరికి కచ్చాలు అనుకుని మనకి కనుమరుగై అదే పొడమి ఒడిలో విశ్రమించినప్పుడు ఆ తల్లి ఆనందం వర్ణించగలమా? జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, బహుళ బుధాష్టమి నాడు రాత్రి 1:55 గురుదేవులు స్వస్థానం స్వధామం చేరుకున్నారు. వారి అనుయాయులు భక్తుల గుండెలు చెల్లా చెదురైనాయి. కన్నీరు మున్నీరుగా విషాద విలాపం. ఎన్ని బోధనలు విన్నా సత్యమే గురువై సౌలభ్యార్థం మానవ రూపం ధరించి వచ్చిన సంగతి మానసికంగా క్షుణ్ణంగా తెలిసిన ఆ వస్తువుతో ఉన్న అనుబంధమో అనుషంగమో ఏది అనుకున్నా సరే ఆ మహాభినిష్క్రమణ ఘట్టంతో ఆ బంగారు శకానికి తెరపడి నూతన శకారంభం కావటం వారి నిష్క్రమణను జీర్ణించుకోలేని వేలాది హృదయాలకది రంపపు కోతే. ప్రతి అనుయాయి హృదయం చెక్కల ముక్కలుగా చెల్లా చెదురై చిల్లులు పడి స్రవిస్తున్న రక్తధారలు భక్తుల హృదయ స్పందని ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి మసకలు బారి మౌనంగా దుఃఖ సముద్రాన ముగిలిన అశేష జన సమూహాన్ని ఓదార్చగలవారెవరు? ఒకరి దుఃఖం మరొకరు పాలు పంచుకోలేని స్థితి. ఇది గురుదేహంపై ఉండే మమకారం మాత్రమే కాదు, స్వయంగా సంకెళ్ళు వేసుకుని వారి పాదాలకు బందీలమైన వారి బిడ్డలం. రక్త సంబంధీకులు శాశ్వతంగా దూరమైన ఇంత దుఃఖం అనుభవించలేదు. గురుదేవులకై విరపిస్తూ అలమటించే ఈ దుఃఖాన్ని ఆ హృదయాలను తప్పక పునీతం చేస్తుంది. మే నెల 2015 మధ్యాహ్నం 12:30 గంటలైంది. 4 గంటలకల్లా బయలుదేరి ఎక్కడా ఆగకుండా వరంగల్ వెళ్ళిపోవాలని గురువు గారి నిర్ణయం. ఆయన తీసుకున్న ఏ నిర్ణయమైనా శ్రద్ధాప్రపత్తుల కల వారికి శిరోధార్యమై శిలాశాసనంలా అమలుపరచాల్సిందే. వారు దృఢ సంకల్పులు. గబగబా సామాన్లు సర్దేసి 7 కార్లలో 3 డాక్టర్లు వెంటరాగా భీమిలిలోని ఆనందవనాన్ని ఎనలేని ప్రేమ పంచుకుని పెంచుకున్న జంతు వృక్షజాలాన్ని తాను అడుగులు వేసి నడిచి తిరిగిన భూమిపై మట్టిని ఆ వనంలో తేజస్సు సంతరించుకున్న పంచభూతాల్ని అన్నిటినీ అంతటినీ భౌతికంగా శాశ్వతంగా వదిలి వెళ్ళిన సమయం ఇది. శరీరం సహకరించక తన బెడ్రూమ్ నుంచి కారు దాకా వీల్ చైర్లో వచ్చిన గురుదేవులను 4 ఎత్తి కారులో కూర్చోబెట్టారు. వీలైనంత సదుపాయం కారులో అమర్చారు. వరంగల్ వెళ్లేదాకా కళ్ళు మూయక అలానే కూర్చున్నారు. వెనుక ఒక కారులో ఎమర్జెన్సీ కేర్కి కావలసిన ఆక్సిజన్ సిలిండర్స్, సెలైన్ బాటిల్స్ ఎన్నో సిద్ధపరిచారు డాక్టర్లు. ఒక చెట్టు ఇంకో చెట్టుతో గుసగుసలాడిందా అన్నట్లు
కొన్ని క్షణాలు ఆకులు రెపరెపలాడాయి. ఆ ఆమ్రవనంలోని ఆకుకి గురుదేవులు వరంగల్ వెళ్తున్నారన్న వార్త తెలిసింది. తోటలోని జనం ఆక మేఘాల మేర గురు సందర్శనార్థం పరుగులెడుతూ వచ్చారు. గురువే తమ జీవనం అనుకున్న ఆ భక్త జనాలు 2 చేతులెత్తి కళ్ళలో ప్రేమ పొంగగా పరాత్పరుని ఆశీస్సులు అందుకున్నారు. గుమిగూడిన జనులు 4ంటికి బయలుదేరిన వాళ్ళు ఎక్కడా ఆగకుండా వరంగల్ చేరుకునేసరికి అర్ధరాత్రి 3 అయింది. 4 PM to 3 AM అలా కదలకుండా కూర్చున్నారు గురువుగారు. తన తుది మజిలీగా వరంగల్ని ఎన్నుకున్నారు. వరంగల్ భక్తులు ఆదర్శప్రాయులు. గురువుగారి కంటే మాకేది ఎక్కువ కాదని అనేవారే అంతా. గత 6 సంవత్సరాలుగా రోజు 104 జ్వరం. పాదాలను తాకి నమస్కరిస్తే సలసల మరుగుతున్నట్లు అనిపించేది. సాయంత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టేది. ప్రజల కష్టాలు, వారి గోడులు తప్పక విని ఆదుకునేవారు. ఎవరు టెలిఫోన్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినా వాళ్ళని ఆదుకునేవారు. వాళ్ళ మనస్సులను శాంతింపజేసేవారు. ఎన్నోసార్లు గురువుగారు అన్నారు, నేను ఎవరికైనా ఉపయోగం అనుకుంటే వాళ్ళు నా ఇంటి తలుపుని అర్ధరాత్రి అయినా తట్టవచ్చు. గగనాతీతుడు భూమిపై కాలు మోపడానికి ఇదొక కారణం. సంఘ సేవ, దేశభక్తి, ఆర్తులకు జిజ్ఞాసులకు బోధ, అన్ని మార్గాల వారికి తానే గురువై నడిపింపజేసి ఆవలి ఒడ్డు చేర్చుగల సర్వ సమర్థుడిగా, తండ్రిగా, భగవంతుడుగా, గురువుగా ఏకకాలంలో ఆయా రోల్స్ ధరించగల శక్తి, ఇటువంటి ఛాయను చేరి సేద తీర్చుకోగలగడం ఒక మహద్భాగ్యం. ఎవరు ఏ పని చెయ్యగలరో గుర్తించి త్రుటిలో వారికి ఆ బాధ్యత అప్పగించి ఆ పని తానే చేసి ఇతరులు చేసినట్లు క్రెడిట్ ఇవ్వడం గురుదేవుల ప్రత్యేకత. కర్తృత్వాన్ని ఏ క్షణము ఆపాదించుకోక ఆ శివుడే చేశాడు, శివుడే రక్షకుడు, శివో రక్షతు అని శివునిపై భారం వేసే మహోన్నతులు గురువర్యులు. వినయం ఆయన్ని వరించిందేమో అన్నంత వినయగుణ సంపన్నులు. సృష్టిలో మరి ఏ ఇతర ప్రాణికి అంతటి వినయశీలత ఉండదు. మే 15 సాయం సమయాన నిర్వికారంగా, నిర్లిప్తతో, నిర్మమత్వంతో భీమునిపట్నంలోని తన స్వగృహాన్ని వదిలి వరంగల్లోని గురుధాంకి అర్ధరాత్రి చేరుకున్నారు. గురువుగారి లిఫ్ట్ చేశారు. తన శయ్యా మందిరంలో నడుంబాల్చారు. వదల్ని ఆ దివ్య తేజస్సు, క్షీణిస్తున్న దేహం. ఏమైనా సరే మన గురువును కాపాడుకోవాలనే సత్సంకల్పం గురు సంకల్పం ముందు వ్యర్థమైంది. రాత్రింబవళ్ళు త్రిమూర్తుల్లాగా 3 డాక్టర్లు 24 రోజులు 24 గంటలు 24/7 తమకున్న వైద్య విజ్ఞానాన్నంతా గురుపాదాల చెంత పెట్టగా ఆ పరమశివుని దృఢ నిశ్చయం ముందు వీగిపోయాయి సమస్త యత్నాలు. శక్తి వంచన లేక, అలసట సులసట తెలియక అప్రమత్తులై భక్తి ప్రేమలు పొంగగా అమిత శ్రద్ధతో వైద్య బృందం యావచ్చక్తితో పరమాత్మని సేవించింది. అది వారి పూర్వపుణ్యమే. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ మై బాడీ అన్న గురుదేవుల నిర్ణయం ఏ శక్తి మార్చలేదు. దుఃఖంలో ఉన్న తన బిడ్డల్ని చూసి, టెల్ మీ వన్ రీజన్ వై షుడ్ ఐ కంటిన్యూ ఇన్ దిస్ బాడీ అన్నారు. వారి ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలరు? మౌనమే శరణ్యమైంది. క్షణం క్షీణిస్తున్న శరీరం, నిద్రాహారాలు, ఆకలి దప్పికలు లేని ఆ శరీరంలోని వస్తువు సదా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. ఒకరోజు 2 పుత్రులను 2 కోడళ్లను పిలిచి పంచాక్షరి చెప్పమన్నారు. అది వారికి మహోపదేశమే. వాళ్ళు మనసులో నోటుంట పలుకుతున్న నమశివాయ వింటూ అతి స్వల్ప వ్యవధిలో సమాధ్యవస్థలోకి వెళ్ళారు. సదానందుడైన ఆనందవనవాసికి సమాధికి మన మధ్యకి దారి కలపడం అతి తేలికైన విద్య కదా. లోకాంతరాల అవలీలగా ప్రయాణించి ఊర్ధలోకస్తుల ప్రార్థనా పరంగా తేజశరీర దర్శనం ప్రసాదించే ఈ పరమేశ్వరుని గురువుగా పొందడం ఎంత విశేషం. విశ్లేషణలకి విశేషణాలకి అందని విశేషమే గురుదేవుల సమాధి అవస్థ. అంచులు అందని ఆనందం ఊహాతీతం. అప్పటి ఆ రూపం సాధక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. 48 గంటలు బొత్తిగా కదలికలేక నిశ్చలంగా అదే స్థితిలో కూర్చోవడం, తేజస్సులు వెదజల్లుతున్న ఆ దివ్యవదనం, లోతుల కళ్ళ అందని ఆ ప్రశాంతత,
ముఖాన కొట్టొచ్చినట్లు బహిర్గతమవుతున్న ఆ శాంతి, ఏవో ఏవో ఆనందలోకాల్లో స్వామి విహరిస్తున్నట్లుంది. కానీ అస్వస్థుడై అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనబడదు. అస్వస్థత అనేది సామాన్యుడికి వాడే పదం. సదా సుప్రసన్నుడై చిత్తము స్వస్థితిలోనే ఉండే గురుదేవుల విషయంలో అస్వస్థత అన్న పదం వాడడం అన్ని విధాలా నిషిద్ధమే. గతి తప్పని సూర్య చంద్రాదుల వల్ల రాత్రి పగలు గడిచిన కాలగమనమే తెలియని గురు సన్నిధి అయినా వారి ప్రస్తుత దేహస్థితి ఆందోళనకరంగా పరిణమించడం చేత కాలం అతి భారంగా నడుస్తోంది. కుటుంబ సభ్యులంతా ఒక పంచన చేరిన ఎవ్వరి మొహంలో చిరునవ్వు కనపడదు. ఆదుర్ద, ఆవేదన మనుషుల్ని పిండి వేస్తున్నాయి. అత్యంత ప్రియమైన గురువును చూసుకోవాలనుకునే జనవర్షం ఆకాశం మేఘావృతం కాకుండానే ఇంత పెద్ద వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రకృతి మరిపించే జల్లు కాదు, ప్రేమానురాగాల జడివాన. గురుదేవుల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలు, భక్తి శ్రద్ధలు, క్రింద నేల మీద పెట్టిన కాళ్ళు కాలుతున్న శిరస్సుపై పడ్డ సూర్యకిరణాలు బుర్రని వేడెక్కిస్తున్నా, దేహం స్వేదతో తడిసి ముద్దవుతున్నా, చూడవచ్చిన వారి శరీరాలు ఇవేవీ లెక్క చెయ్యక ఒక్క క్షణమైనా చాలు గురువుగారిని చూసి తీరాలి అని భల్లూక పట్టుబట్టిన ప్రజల హృదయాల్ని వీక్షించిన గురువుగారి స్పందన ఎట్లా ఉంటుంది? తండోపతండాలుగా తరలి వస్తున్న ఆ జనప్రవాహాన్ని ఎవరు ఆపగలరు? ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్నెన్ని తీపి గుర్తులు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని సంఘటనలు, ముడిపడి వేసుకున్న అనుబంధాలు. ఇందరి హృదయాల్ని దోచుకున్న మన ఈ ఈశ్వరుణ్ణి ఏమనాలి? తస్కరణాం పతయే నమః. తప్పులు చేయడం సహజమైన తన బిడ్డల్ని కోప్పడి కరెక్ట్ చేసి లాలించి బుజ్జగించి అక్కున హృదయానికి హత్తుకునే పరమేశునికి భౌతికంగా వేడుకోలు పలకడం కలిసి వేస్తోంది. ప్రకృతిని పర్సానిఫై చేస్తారు, కానీ ప్రేమే పర్సానిఫై అయితే అది గురుదేవులు మాత్రమే. వారితో ఒక్క క్షణం సంభాషణ చాలు. నన్ను ప్రేమించినంతగా మరెవ్వరినీ ప్రేమించలేమో అని ఆనందం పొంగుతుంది. ఇది ప్రతివాడి స్పందన. ఆ దివ్య సన్నిధితో కాంటాక్ట్ వచ్చిన అందరి ఫీలింగ్స్ ఇదే. గురుదేవులది నిస్వార్థపూరిత విశ్వప్రేమ. వారు విశ్వజనకులు. నా తల్లిదండ్రులు నా బిడ్డలే, నా భార్య నా బిడ్డే, నా పిల్లలు నా బిడ్డలే, విశ్వంలోని సమస్త చరాచరము నా బిడ్డలే అని ఎలుగెత్తి చాటిన విశ్వపిత మన గురుదేవులు. వారి పాదాశ్రితులు ధన్యులు. ఊహకే అందని వ్యక్తిత్వం కలిగి సకల సుగుణాభిరాముడై సదా శాంతుడై చిన్ముద్రాంకితుడై అందరికీ ముందు తండ్రి అయి తదుపరి భగవంతుడై సాధకులకి గురువై అనేక వేల జీవితాల ఆత్మసారథి అయిన ప్రేమమూర్తి అయి విజ్ఞానఖని అయి మహాజ్ఞాని అయి సామాన్య నిరాడంబర మానవ జీవితం ధర్మమే తోడు రాగా అన్నిటా ఆదర్శప్రాయుడై వేల కుటుంబాల పెద్ద అయిన గురుదేవులు పార్థివ దేహం నుంచి నిష్క్రమించడంతో రెక్కలు తెగిన పక్షులమై జీవచ్ఛ కాలమై కళ్ళు తెరిస్తే గురువు, కన్ను మూస్తే గురువు. స్వామి, ఎప్పుడు నన్ను కటాక్షిస్తావు? ఎన్నడు మమ్మల్ని తిరిగి నీ ఎద చేర్చుకుంటావు? దీనులం, అల్పులం, నిస్సహాయులం, మనస్సు వికలమైంది. ఈ మనసే లేకుండా దాన్ని మాయం చేయి స్వామి. అప్పుడు మీరు తప్ప ఎవరూ ఉండరు. ఆ స్థితి కోరుతున్నాం. ఈ కళ్ళకు ఉన్న సార్థక్యత నిన్ను చూడటమే. అవి ఇక నిన్ను కనలేవు, చెవులు నీ మాట వినలేవు. సేవ చేసి సేద తీర్చాలంటే నీ దేహమే లేదు. పురుషంగా ఒక్క మాట మాట్లాడింది మీరు. మిమ్మల్ని మాత్రమే కోరుకుంటున్న మీ బిడ్డలకి ఇంత పెద్ద శిక్ష. మీకున్న నిబ్బరం, స్థైర్యం, నిర్లిప్తత మాకేవి లేవే. మరి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావయ్యా? గుండెలు పిండే బాధతో ఆరాధ్యుడమైన నిన్ను అపరిమితమైన క్లేశంతో ఏకవచన సంబోధన చేస్తున్నాం. మన్నించు స్వామి. ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో ఏమీ తెలియటం లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఉండే సత్యవస్తువు అని తెలిసిన ఆయన అమృతుడు, చిరంజీవి అని తెలిసిన భౌతిక బంధనాలు తెంచుకోలేక గురువిల్లావల్లో తల్లడిల్లుతున్నాం. దయతో ఈ అవస్థ నుంచి మేమంతా ట్రాన్సెండ్ అయ్యేటట్టు చూడు తండ్రి. మ్యూచువల్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్, చేంజ్ ఆఫ్ మెడిసిన్స్, ప్రిస్క్రైబింగ్ ద లేటెస్ట్ మెడిసిన్స్
frequent checking of pulse, heartbeat, blood pressure, and division of hours amongst 3 doctors were all the time monitoring day and night. 2 to 3 hours of sleep for each doctor in the nights to make them at least one doctor's constant attention to master's body. The 3 doctors were given a room in the ground floor, a small staircase between them and Guruji. Any necessity, any emergency, any time, any day, the qualified, experienced doctors, a cardiologist, a critical care specialist, and a physician were at the beck and call of any member of the family. ఇది వైద్య ప్రణాళిక. ఏ టెస్ట్ చేసినా అంతుబట్టని ఆ ఆర్గన్స్ గురించి ఏమి చెప్తాము? చెయ్యని పరీక్ష అంటూ లేదు. అన్ని రకాల మెడికల్ టెస్ట్స్ వైజాగ్లోనే కంప్లీట్ అయ్యాయి. కొత్తగా చేయాల్సిన టెస్ట్ అంటూ ఏమీ మిగల్లేదు. ఫలానా ప్రాబ్లమ్స్ అని డెసిషన్, ట్రీట్మెంట్, మెడిసిన్స్ అని ఆ ధోరణిలో వెళ్ళాలంటే ఏ ఒక్క టెస్ట్ రిజల్ట్ సరిగ్గా ఉంటుంది. ఎలైట్ టెస్ట్ మధ్యన కూడా పొంతరం ఉండదు. ఈ టెస్ట్, ఈ రిజల్ట్స్ అన్నీ అవకతవకలే. ఇది వైద్యుల దోషం కాదు, యంత్రాల దోషం కాదు. 3 ముక్కల్లో చెప్పాలంటే ఆ ఇంద్రియాలు, అవయవాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, ఆ కాన్షియస్నెస్ ఏ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. కత్తికి లొంగని, పావుకుంచే దహింపబడని, జలతత్వం ఏమీ చేయలేని అశక్తత చూపిస్తుంటే పవనుడి కన్నా బలవంతుడై ఆకాశతత్వ వీధిలో సదా విహరిస్తూ ఉండే ఈ పరమాత్మ ఎవరి చేతికి చిక్కుతాడు? కళ్ళలో కూడా జరగని పని. నీవు మాకు కావాలి, మా కోసం ఎక్స్టెన్షన్ ఇవ్వు అంటే ఎందుకు? నాతో మీకేం పని అని తిరుగు ప్రశ్న సమాధానంగా వస్తుంది. ఆ తత్వము, ఆ దేహ నిర్మాణము, ఇన్ విచ్ దెర్ ఇస్ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. ఆ దేహాన్ని దాటి అనంత ప్రయాణాలు చేసే సమర్థత గల ఆ ఇంద్రియాలు వేగాది వేగంగా పనిచేయగలది. స్ప్లిట్ సెకండ్లో అది లేకుండా పోగలిగిన మనసు కలిగిన అత్యంత వివేకవంతుడు, ధీశాలి, స్థైర్యవంతుడు, ఎట్టి పరిస్థితిలోనూ చెక్కు చెదరని తత్వం కలిగిన గురువు గారిని అర్థం చేసుకోవడం అయ్యే పనేనా? వైద్యం చేయడం వైద్య ధర్మం. ఆ వైద్యాన్ని గురువు స్వీకరించకపోవడం మన ప్రార్థనా ఫలం. గురువు గారికి వైద్య సదుపాయంలో ఏ లోటు లేదు. ఎక్సలెంట్ ట్రీట్మెంట్ బై బిగ్ టీమ్ ఆఫ్ బ్రిలియంట్ డాక్టర్స్. ప్రతి క్షణం పరిస్థితి సమీక్షిస్తూ, మందులు మారుస్తూ, ఇంజెక్షన్స్ ఇవ్వడం, తమ ఉద్యోగాలను, కుటుంబాలను 25 రోజుల పాటు తలపకూడు కూడా రానిక గురుసేవ చేసిన 3 వైద్యులు ధన్యజీవులు. నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా రండి అంటే క్షణం ఆలోచించని ఉత్తములు. తను, తన కుటుంబం, పిల్లలు, ఇంటికి కావలసిన ఫైనాన్సెస్ ఏ ఒక్క విషయమో వాళ్ళ బుర్రలో లేదు. గురుగారు బాగుండాలి, రికవరీ కావాలి, అదొక్కటే ఆలోచన. ఈ వైద్య బృందం అమిత భక్తి శ్రద్ధలతో సేవా ప్రవృత్తితో సేవించడం ఒక అపరూప ఆదర్శఘట్టం. సేవ చేయగలగడం, అందులోనూ సాక్షాత్ పరమేశ్వర సేవ. కన్ను, ముక్కు, చెవితో మనకు ఎదురుగా కనబడే భౌతిక దేహదారి అయిన ఆ సాక్షాత్ ఆ పరబ్రహ్మ వస్తువుకి సేవ చేసే సదవకాశం గురుదేవులు ప్రసాదిస్తే వీరు కష్టపడి అందరి మెప్పు పొందారు. గురువుగారికి ఆప్తుడైన ఒక వ్యక్తిని చూడాలని వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారు మార్చి నెలలో. రాత్రి 8:30కి 2 దోశలు తిని చాలా బాగున్నాయని చిన్న కోడల్ని మెచ్చుకుని గంట సేపు రిలాక్స్డ్గా టీవీ చూశారు. ద లాస్ట్ సప్పర్ లాగా అదే ఆల్మోస్ట్ లాస్ట్ ఇంటేక్. నాన్నగారు 2 దోశలు అలా తినగానే అంతకు ముందంతా 2 చెంచాల గంజి రోజంతటికి ఆహారం. ఆ పిల్లలకు కలిగిన సంతృప్తి సృష్టిలోని ఏ భాష అక్షరాలలో చెక్కలేదు. ఆ కుటుంబానికి ఏదో సత్ఫలాన్ని ఇవ్వాలనే గురువుగారు అలా చేసి ఉండవచ్చు. తృప్తి, సంతృప్తి ఎంత గొప్ప వరాలు. 2-3 నెలల్లో భౌతిక కాయ విసర్జన చేస్తారనగా జరిగిన వాస్తవం ఇది. విశాల గురు కుటుంబ సభ్యులంతా తెలుసుకోవాలి. ఏ విధంగా ఎవరికి ఎప్పుడు ఏమిచ్చో ఇవ్వకో ఎట్లా ఉద్ధరించదలుచుకున్నారో ఎవరికెరుక. రాను రాను ఆరోగ్యంతో పాటు నోటి మాట ఆగిపోవడం మొదలైంది. బోధాంశగా వచ్చిన సద్గురులకు అది ఒక సంకేతమైంది. ఏనాడు బోధకు ఫుల్ స్టాప్ పెట్టబడుతుందో నీ కార్యక్రమం పూర్తి అయి నువ్వు తిరిగి వచ్చేయమని సంకేతం.
చాలా ఫోకస్డ్గా వింటేనే కానీ అర్థం కాని విధంగా ముద్దమాట రావడం మొదలైంది. విసుగు విరామం లేక గంటల కొద్దీ భాష్యాలకే భాష్యం చెప్పున గురుదేవుల పలుకు, అరచేత పిడికిలి బట్టి బిగించిన భాషా సాంప్రదాయకత అంతా మూగపోయింది. ఆ లాలిత్యం, ఆ మాధుర్యం, ఆ ప్రసన్నత, ప్రశ్నించే కొద్దీ మరీ ఉత్సాహంగా సమాధానాలిచ్చే జ్ఞానాది దేవత మూగపోవడం ఏమిటి? కంచె పీఠాధిపతుల్ని ఆయన శిష్యులెవరో అడిగారు, స్వామి, జ్ఞాని అంటే ఎలా ఉంటాడు? సమయం ఆసన్నమైనప్పుడు చూపిస్తాలే అన్నారు. కంచెపీఠంలో ఒక సభకి స్వామి గురుదేవులకు ఆహ్వానం పంపారు. అది పురస్కరించుకుని సభకు వెళ్ళారు. స్వామికి వందనం చేసి మొదటి వరుస కుర్చీల్లో ఒక మూల వినయంగా ఒదిగి ఒదిగి కూర్చున్నారు. కంచిస్వామి ఆ శిష్యుణ్ణి పిలిచి, జ్ఞాని ఎలా ఉంటామని ప్రశ్నించావుగా, అదిగో అంటూ చెయ్యి పెట్టి గురువుగారి వైపు చూస్తే, జ్ఞాని అంటే చూపిస్తూ, జ్ఞాని అంటే ఆయనేరా అన్నారు. తుది 24 రోజుల వరంగల్ వాసంలో ఒకరోజు ఒకతను అడిగాడు, స్వామి, విశ్వప్రేమ మీ సహజ లక్షణం, మమకారం లేని ప్రేమ మీ సొత్తు. మమకారం మైనస్ చేశారు కనుకనే అందరినీ ప్రేమించగలుగుతున్నారు కదా, కానీ ఎంతో మమకారం ఉన్నట్లు కనబడతారు. అసలు మీకు మమకారం ఏమిటి? ఉంటే ఎవరి మీద, దేని మీద దయచేసి చెప్పండి. గురుగారు అన్నారు, దేశం మీద. ఒక్క క్షణం కూడా తడుముకుని సమాధానం, నా దేశం మీద మాత్రమే నాకు మమకారం ఉంది. మన దేశం పూర్వ వైభవాన్ని, గత ఔన్నత్యాన్ని తిరిగి పొందాలి. దానికోసం నాకు దేశంపై మమకారం. దేశభక్తి గురుదేవుల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. శివానంద అనే ఆ మూర్తి దేశం అనే మూసతో చేయబడి దేశభక్తిమయమైనారేమో అనిపిస్తుంది. భరతమాత ఈ ముద్దు బిడ్డను చూసి ఎంత గర్విస్తోందో. దేశభక్తే ఎజెండాగా జెండాని గగన మార్గాన రెపరెపలాడించే ఈ అద్భుత శక్తి సర్వసుగుణాలకని మన కాలంలో మన భూమిపై కాలు మోపి తిరిగారంటే, ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించారంటే, విదేశాల్లో కూడా కాలు మోపి సనాతన భారతీయ సంస్కృతి గురించి గంటలు గంటలు మాట్లాడి వాళ్ళను ముగ్ధులం చేసి మూసిన కవాటాలు తెరిపించాలంటే, ఇదంతా భవిష్యత్తు వాసులకి నమ్మశక్యం కాని విషయం. అంతర్శాంతి సౌఖ్యం విస్మరించి వెర్రిపోకడలు వేస్తున్న అన్ని సమాజాలు మేల్కొనాలి. సుఖం వేరు, శాంతి వేరు. సుఖం శారీరకమైనది, శాంతి జీవుడికి సంబంధించినది. సుఖం శాంతి నాట్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. సుఖం బదిలితే శాంతి, శాశ్వత శాంతి, మన నుంచి దూరంగానే వేరుపడినట్టు శాంతి లభిస్తుంది. దీనికి కరదీపిక ఆదర్శప్రాయాలు ఆచరించి చూపించిన వారు మన గురుదేవులే. కొన్ని నెలలుగా 24 గంటలు మంచం మీదే పడుకొని ఉండడం, మన కళ్ళకి పడుకున్నట్లు కనబడడం, గువ్వ పెట్టంత ఆ చిన్న దేహం ఏ కార్యక్రమాల్లో మునిగి ఉందో, ఏ లోకాంతర కార్యక్రమాలు చేస్తోందో, ఎందరెందరో మహర్షులకి మహాత్ములకి దర్శన భాగ్యం కల్పించాలి అనుకుందో, ఎగిసి ఎగిసి నెంగిలోని ఏ లోకంలో పని పెట్టుకుందో, భవిష్యత్ ప్రణాళిక ఏ రూపురేఖలు దిద్దుతోందో, ఇవన్నీ బాహ్యంగా దేహంతో చేసేవి కాక కాన్షియస్నెస్కి సంబంధించింది. మంచానికి అతుక్కొని శరీరం నుంచి మాట రావడానికి కూడా ఏమాత్రం సత్తువ లేని వీరు సత్తాకే సత్తా నేర్పిన గురువర్యులు ఆహారం పూర్తిగా వర్జించారు. పరిపూర్ణ పరివ్రాజకత్వం ఇట్లా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆహారం, నీళ్లు, నిద్ర లేక శరీరం మరీ శుష్కిస్తోంది. మానవ పరిభాషలో ఇలానే చెప్పాలి. 47 కిలోల వ్యక్తి 20 కిలోలకి దిగారా అనిపిస్తోంది. మౌనమే వారి భాష అయింది. గలగల నవ్వులతో జోక్స్ చేస్తూ పక్కనన్న వారిని ఆనంద సాగరంలో ముంచెత్తే గురువాణి మూగబోయింది. సంగీతంలా, గీతంలా మధురాతి మధురంగా వినిపించే ఆ భాష, ఆ భావము, ఆ నోరు మాట మానేసింది. కనురెప్పలు విప్పి అప్పుడప్పుడు చూడడం, తనను దర్శించిన వారితో వారిని కనుసైగలతో తన భావం దగ్గరున్న వారికి చెప్పడం. ఎక్స్టర్నల్ వర్బల్ కమ్యూనికేషన్ సీజ్ టు బి రిప్లేస్డ్ బై ఇన్నర్ రియల్ కమ్యూనికేషన్. ఇప్పుడు వినేవి అశరీరవాణి వాక్కులు, మోర్ ఫోర్స్ఫుల్, మోర్ ఇంపాక్టబుల్,
ఆ గురు శబ్దజాలం చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. బయట దేహం ద్వారా మాట్లాడలేకపోయినా లోనుంచి దేహం లేకనే తేటతెల్లమయ్యేటట్టు మాట్లాడతారు. ఇంత అనుబంధం, అంతులేని ప్రేమ పంచి ఇచ్చిన గురుదేవులు తనపై ఆధారపడ్డ బిడ్డల్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? పిలిస్తే పలికే దైవం, స్వామి అని ఆర్తితో అనగానే ఆదుకునే దైవం, కష్టాల్లో దుఃఖాల్లో పక్కనే ఉండి మనసును శాంతింపజేసే అమృత హృదయుడైన మా దైవం. సమస్త విద్యలు ఇది అది అని కాక అంతా అవపోసన పట్టిన దైవం. తన జ్ఞానాన్ని ఆశ్రయించిన తన సంతానము కోరులో నింపిన దైవం. ఇందుకు అందుకు అని కాక ఏ విధంగా చూసినా వారు మాకు మహాత్ములు, మహానుభావులు కారు, సాక్షాత్ పరమాప్తుడైన పరమాత్ముడు. ఇది గురు కుటుంబ స్వవిషయం. ఆయన లేని జీవితం లేదు, ఆయన లేని క్షణం లేదు. చంటి పిల్లల వారి ఉత్తరీయ పంచులు పట్టుకు తిరిగిన మాకు ఇప్పుడు వారి ఫిజికల్ యాబ్సెన్స్లో ఇన్నర్ ప్రెజెన్స్తో జీవించడం తప్ప రెండో మార్గం లేదు. గురుదేవా, నీ బిడ్డల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావయ్యా అని ఆక్రోశించాం, మొరబెట్టుకున్నాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ మై బాడీ, బట్ ద బాడీ విల్ బి అవైలబుల్ టు యూ వితౌట్ మీ ఇన్సైడ్ ఫర్ సమ్ టైమ్. This was Guruji's pronounced decision. The body which you use just as a tool, an instrument for most successfully carrying out your mission, which thoroughly justifies your descendants. నీవు మాయమై నీ దేహాన్ని మాకు వదిలి నిశ్చల సమాధిగతుడు అయినావు. అది ఒక మహాసమాధి. ఏ పిలుపు, ఏ శబ్దము, ఏదీ నిన్ను కదిలించలేని, కదలికలేని మహాసమాధి. విభూతి బస్తాల కొద్దీ వృక్షాలే పెకిలించుకొచ్చారా అన్నంత బిల్వదళాలు, పవిత్ర నదీ జలాలు దేశం నలుమూలల నుంచి ఆతృతగా పరుగులనిడిగి నిన్ను అభిషేకించి మరింత పవిత్రమైన సమయం. అందరి గుండెల్ని పిండుతున్న విషాదం ఒక పక్క, ఏ లోటు రాకుండా ఋత్విక్కుల కార్యక్రమాలు, వీటన్నిటి మధ్య ఏ ఒక్క వ్యక్తి డిస్టర్బ్ చెయ్యలేని భూగర్భవాసులమైనావు. ఇది దేహం సంగతి. ఇది దేహం అనే సంకెళ్ళు తెంచుకొని స్వైర విహారం చేస్తున్నారా అన్న రీతిన విశ్వమంతానే కాక ఆ పరిధి దాటి ఎక్కడెక్కడికో వ్యాపించావు. హద్దులే లేని వ్యాపకుడవైనావు. ఏ లోకంలో ఎవరు నిన్ను తలచినా పిలిచినా తక్షణమే వారిని అనుగ్రహించే మహత్తర శక్తి అయినావు. ఈ మహాచైతన్యంతో ధర్మపరమైన కోరికలు తీర్చే వరదాతవైనావు. మన ఈ వియోగం చివరికి సంయోగానికే దారితీస్తుంది. ఆ సమయం నీకు తృటికాలమైతే ఎదురుతిన్నలు చూసే మాకు అనంతకాలమే. నీ దయతో మెల్లమెల్లగా అంతర్ముఖలమై తపస్సు చెయ్యాలన్న కోరికని సిద్ధింపచేయి స్వామి. ఒక వారంలోపే శరీర త్యాగం చేస్తారనగా సుమారు మధ్యాహ్నం 12-12:30 గంటలకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి గురుదేవుల పెద్ద కుమారునికి ఒక ఫోన్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు నో ద హెల్త్ కండిషన్ ఆఫ్ గురూజీ అండ్ ఆఫర్డ్ ఎనీ హెల్ప్ రిక్వైర్డ్ టు రెస్టోర్ హిమ్ టు us. PM directly spoke to Guruji, whose voice was not only feeble but also lacked clarity. Guruji was extremely weak, hence his voice was inaudible. Guruji's son could follow the low-toned speech which was communicated to the PM. Guruji's son could follow the low-toned speech and was the communicator to the PM. The eldest son repeated his father's words. The PM would succeed in all his dharmic efforts in uplifting India as one of the most important countries on the globe. No opposition will stand before this man, a great patriot, unselfish, and interested only in the development of his dear motherland. This man of highest degree of integrity would lead his team ahead and ahead with positive policies. The PM's dream and the dream of every Indian citizen would achieve fulfillment through this able, principled, disciplined leader who adheres to morality, come what may. The PM concluded his talk with pranams to Sadhguru. After a couple of days, political leaders from center
had come to Guruji to seek his blessings to make India a much sought after nation on the global picture, political, economic, fiscal, cultural, heritage wise, in all respects, as a comprehensive unit towards heights of development.